విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులకు ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం అనే విషయం మీద ఇక్కడ రీసెంట్గా మీరు చూస్తున్నారు మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఒక మీడియా ద్వారా స్టేట్మెంట్ ఇచ్చినారు. బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ లక్షల బడ్జెట్ అలాకేట్ అయింది అని చెప్తున్నారు. ఆ లక్షల బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ ఆయన ఇంకా మనకి ఈ వచ్చిన బడ్జెట్లో అన్ని సమస్యలు తీరిపోతాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సమస్యలే ఉండవు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. కానీ ఈ అలాకేట్ అయిన బడ్జెట్లలో బీసీకి ఎంత అలాకేట్ అయింది, మైనార్టీస్కి ఎంత అలాకేట్ అయింది, ఎస్సీ వాళ్ళకి ఎంత అలాకేట్ అయింది, ఏ విధంగా ఇంతకుముందు అలాకేట్ అయిన బడ్జెట్లో ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు, ఈ 2025 to 2026కి అలాకేట్ అయిన బడ్జెట్లో ఆ సంవత్సరం అలాకేట్ అయిన బడ్జెట్లో ఎక్కడ యూటిలైజ్ చేసుకున్నారు, ఎంత బడ్జెట్ వచ్చింది, ఎక్కడ వాడుకున్నారన్న విషయం మీద కూడా క్లారిటీ లేకుండా ఇప్పుడు 3 లక్షల కోట్లు సంథింగ్ బడ్జెట్ అలాకేట్ అయిందని చెప్తున్నారు. కానీ చూస్తే ఇంకా నియర్లీ ఒక 70,000 crores బడ్జెట్ డెఫిసిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మళ్ళీ దాని విషయం మీద కూడా అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ బడ్జెట్ విషయం పక్కన పెడితే దాని మీద క్లారిటీ ఆయన ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బడ్జెట్ ఇంత వచ్చింది అని అది ఎక్కడ పోతుంది అది చెప్పాలా, ప్రజలకు అర్థమైనట్లు చెప్పాలా ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది అనేది, ఏ విధంగా ప్రజలకు దానివల్ల లాభం జరుగుతుంది అనేది చెప్పాలా. ఆ లాకెట్ అయిన బడ్జెట్స్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద యూటిలైజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలకి ఎటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయిందా, మెడికల్ డెవలప్మెంట్ అయిందా, మెడికల్ ఫీల్డ్ డెవలప్మెంట్ అయిందా, అగ్రికల్చరల్ ఫీల్డ్ డెవలప్మెంట్ అయిందా, ప్రజలకు ఏ విధంగా చేరి ఏ విధంగా అది లాభం చేకూరుస్తుందని చెప్పేసి క్లారిటీగా తెలియజేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఇంకో విషయం, మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మైనార్టీస్కి ద్రోహం చేసినారు ఆదోనిలో ఎమ్మెల్యే గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ ద్రోహం చేసిందనేసి చెప్తున్నారు. అది ఏ విధంగా ద్రోహం జరిగిందనేది విషయం మీద ఆయన క్లారిటీ లేదు. ఎందుకంటే మన అన్న స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడే మైనార్టీస్కి రిజర్వేషన్ అనేది కూడా వచ్చింది. ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎంతమంది పేద కుటుంబాల నుండి పిల్లలు చదువుకొని ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అప్పుడే చాలామంది తలరాత మారింది. అప్పుడే ఎంతమంది పేద కుటుంబాల నుండి ఎవరికైతే డబ్బులు లేదు, మంచి కాలేజ్కి పోవాలనుకున్న వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ పోవాలనుకున్నారు, మెడికల్ కాలేజ్ పోవాలనుకున్నారు. అట్లాంటి వాళ్ళకి డబ్బులు లేకుంటే కూడా ఆ రిజర్వేషన్ ద్వారా మంచి కాలేజెస్లో సీట్ దొరికి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు. తర్వాత అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కి ద్రోహం చేసినామంటున్నారు కదా, మొత్తం ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డ్కి యాంటీగా చేసింది, అగెనిస్ట్గా నిలబడింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నాను. మీ పార్టీ, మీ కూటమి ఏ విధమైన మైనార్టీస్ మీద ప్రేమ ఉంటే, మైనార్టీస్ మీద నిజంగా ఏదో డెవలప్మెంట్ చేయాలని ఉంటే, వక్ఫ్ బోర్డ్ మీద యాక్ట్ వచ్చినప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ విషయంలో కూడా మీరు మైనార్టీస్కి యాంటీగా ప్రవర్తించినారు. మీరు కనీసం మైనార్టీస్ ఈ విషయంలో మైనార్టీస్ ఫీలింగ్ ఏమి, మైనార్టీస్ వక్ఫ్ యాక్ట్ని వెల్కమ్ చేస్తున్నారా, యాంటీ చేస్తున్నారని కూడా తెలియకుండా మైనార్టీస్కి అగెనిస్ట్గా వెళ్ళి మీరు ప్రవర్తించినారు. అదేవిధంగా గుంటూరులో రీసెంట్గా ఒక వక్ఫ్ ప్రాపర్టీని దాన్ని కూడా పీపీపీ విధానంతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి
అది కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి లాభాలు సమకూర్చుకోవాలని చెప్పేసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ కూడా వక్ఫ్ ప్రాపర్టీని పీపీపీ అంటున్నారు. ఇంకో మన ఆధునిక వరకు వస్తే మైనార్టీస్ విషయంలో మా అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు మైనార్టీస్కి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మైనార్టీ ఉర్దూ కాలేజ్ తీసుకుని వచ్చినారు. అదేవిధంగా మైనార్టీ షాదీఖానా అనే విషయంపై ఆయన కూడా మొదలుపెట్టినారు. ఇంకా ఈద్గా విషయంలో కూడా ఆయన ఫైల్ పైన వరకు మూవ్ చేసినారు. ఈద్గా విషయంలో ఏమంటే ఇన్ ద మీన్ వైల్ శాంక్షన్ అయ్యే లోపల గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏమంటే, సరే మీరు ఏదో బురద చల్లుతున్నారు, అది కాదు చేయట్లేదు, అది చేయట్లేదు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మీకు అవకాశం వచ్చింది సార్. కపట ప్రేమ వద్దు మైనార్టీస్ మీద. మీరు చేయాలనుకుంటే చేయండి. 24 అయిపోయింది, 25 అయిపోయింది. ఈ మాటల్లో మీరు 26 కూడా కంప్లీట్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. నమ్మకం కూడా ఉంది. ఏ విధమైన ప్రజలకు మీరు చెప్పే మాటలు తప్పితే ఫిజికల్గా ఏదైనా బెనిఫిట్ జరిగింది మైనార్టీస్కి కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజల అందరి విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఏ వర్గం వాళ్ళకి ఎవరికి ఎక్కడ బెనిఫిట్ జరిగింది మీరు చూపించాలా. ఉత్త మాటలతోనే టైం గడిపేస్తున్నారు. అయిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దగ్గరలోనే మళ్ళీ 2 ఏళ్ళు పోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమంటే మైనార్టీస్కి ఇక్కడ రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ ర్యాలీ విషయంలో మైనార్టీస్ ఒక ర్యాలీ తీస్తే మైనార్టీస్కి చెందిన హాజీ సాబ్, ఖతీబ్ సాబ్, కొంతమంది రెస్పెక్టబుల్ పర్సన్స్ ఆఫ్ ద సొసైటీ మైనార్టీస్ వింగ్కి తెలిసిన వాళ్ళు ర్యాలీ తీసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటే ఎక్కడో దూరంలో పిల్లలు ఏదో మిస్చీఫ్ చేస్తారని చెప్పేసి ఈ మైనార్టీస్కి చెందిన నాయకుల పైన అంతా కాజీ సాబ్ గారి మీద, ఖతీబ్ సాబ్ గారి మీద, కొంతమంది న్యాయవాదుల మీద, దాని లీడర్ల మీద, అంతమంది మైనార్టీస్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మీరు కలిసినారు కదా కాజీ సాబ్ని, పోయి పెద్ద మనిషి అని చెప్పేసి మైనార్టీస్కి. ఎలక్షన్ ముందు కలిసినారు, ఎలక్షన్ తర్వాత కలిసినారు. ఎందుకైంది ఈయన మీద కేసు? నిజమంటే అట్లా జరిగిందా? మీరు నేను చెప్పేది, మీ ముందు చెప్పేది ఒకటి, వెనకలాడ జరిగేది ఒకటి. మైనార్టీస్కి ఎంతైనా కానీ ఒక తొక్కేసి పెట్టాలని చెప్పేసి, ఎటువంటి మైనార్టీస్ వాళ్ళు నినాదం జరపకూడదని చెప్పేసి, ఇంకొకసారి ఎటువంటి ర్యాలీస్ తీయకూడదు, మైనార్టీస్ ఎటువంటి క్వశ్చన్ చేయకూడదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకుని మైనార్టీస్ని తొక్కేస్తున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. లేదంటారా మీరే విచారణ జరిపించండి. నిజంగంటే ఆ రోజు ఉన్న మైనార్టీస్ వల్ల ఏమైనా తప్పిదం జరిగిందా, లేదు ఊరికైనా కేసు పెట్టినారని చెప్పేసి. ఇంకా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందనుకుంటాను నేను. ముందు కూడా దీని మీద మనం హైకోర్టు పోయే అవకాశం కూడా ఉంది. ఈ మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం లీగల్గా అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. ఇదే విధంగా ప్రవర్తిస్తే రేపు మైనార్టీస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ మీకు సరైన విధంగా వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు వస్తున్నాయి, దాంట్లో మీరు చూస్తున్నారు. అప్పుడే మీకు పొలిటికల్గా జవాబు ఇస్తామని చెప్పేసి, ఓటింగ్ ద్వారా తెలుపుతామని చెప్పేసి ముందుగానే ఈ మైనార్టీస్ మీద కపట ప్రేమ మాటల ద్వారా చూపించకుండా ఎస్సీల మీద కానీ, బీసీల మీద కానీ మీ చేతల్లో చూపించాలని చెప్తూ, ఇంకా నేను ముందు వచ్చే రోజుల్లో దేనికైనా కానీ మనం సిద్ధంగా ఉన్నాం జవాబు ఇవ్వడానికి అని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు తబ్రేజ్ అండి, వైసీపీ పార్టీ. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే, మహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్కి మీ హయాంలో 5 years గడిచినా కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఇంకోటి వచ్చేసి షాహిద్గాకి 2 కోట్ల 60 లక్షలు తెస్తామని చెప్పి పేపర్లో వచ్చేసి ఒక తిప్పడం వరకే కానీ సరైన దగ్గర చేర్పించలేకపోయినారు, ప్రజల్ని మొక్కుపెట్టినారని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమన్నారు? ఆ ఫైల్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో
ఆ ఫైల్స్ పైన వరకు పోయినా. ఆయన ఏం చెప్తారు, నేను పోయినాను, ఆ ఫైల్స్ అక్కడ ఆఫీస్లో ఉన్నాయి, నేను చూసినాను, ఆ ఫైల్స్ అలా కాదు ఇలా రెడీ చేయాలా, ఆ విధంగా రెడీ చేయకుండా ఈ విధంగా రెడీ చేస్తారని చెప్తున్నారు. బట్ ఈయనకు అంతా తెలుసు, ఆడ ఫైల్స్ పోనాయి కదా. ఈయనకి నిజంగా చేయకూడదు అనుకునింటే మన ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న చేయకూడదు అనుకుంటే ఫైల్స్ పైన వరకు కూడా పోయి కీడు. ఫైల్స్ పైన పంపించినారు, అక్కడి నుండి శాంక్షన్ కావాలా. బడ్జెట్ అలొకేషన్ విషయంలో కరోనా వచ్చిన తర్వాత ప్రజల మీద ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ప్రజల హెల్త్ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అది చేస్తున్నారు. కానీ ఇదొకటనే కాదు, వేరే ఏ ప్రాజెక్టులు కూడా ఆలోచిస్తున్నారు. కొద్దిగా డిలే అయింది వేరే ప్రాజెక్ట్స్ కూడా. ఇదే మన ముస్లిం ప్రాజెక్ట్స్ అనే కాదు, వేరే అన్ని ప్రాజెక్ట్స్ డిలే అయినాయి. ఎందుకంటే అది కరెక్ట్ అయ్యే విషయంలో అయిపోయింది. కరోనా వచ్చింది, అది అయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలా, ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలనే విషయం మీద ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకున్నవాడు మన జగన్ అన్న. ఇప్పుడు కరోనాలే ఏమిలే, మీకు ఎవరు అపోజ్ చేస్తున్నారు? అంతా మీ ప్రభుత్వమే కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం. చేపియండి సార్. మీరు ఎలక్షన్కి ముందు ఏదో పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. 400 కోట్లు వస్తాయి, 500 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. అది కరెక్ట్గా ఫిగర్ మీకే తెలిసింటారు. ప్రెస్ వాళ్ళ ముందర మీ ముందరే చెప్తున్నారు ఆయన. ఎక్కడా సార్ ఆ కోట్లు? ఎక్కడా అవి? ఆ కోట్లు ఎక్కడ వచ్చినాయి? కోట్ కాదు, కోట్ బటన్ కూడా రాలేదంట. నేను మీరు ఏ కోట్లు, డబ్బులున్న కోట్లు చెప్పినారో వేసుకునే కోట్లు చెప్పినారో అర్థం కావట్లే. ఆ కోట్లు ఎక్కడున్నాయి చెప్పాలా. మాట్లాడమంటే మాకు కూడా బాగా వస్తాయి సార్, ఎన్నిసేపు మాట్లాడమంటే కూడా మాట్లాడతాం. కానీ ప్రజలకి దానివల్ల చేర్చే లాభం ఏమి? ఇంకా విషయం మాట్లాడితే మీరు షాదీఖానా అంటున్నారు, దాన్ని కూడా పరిశీలి చేయాలనే ఉన్నారు. ఫాలోఅప్ చేసి ఏదైనా కానీ జరుగుతుంది. బట్ వచ్చిన కరోనా వల్లనే బడ్జెట్ అలొకేషన్ విషయంలో జరిగింది. ఏ బడ్జెట్ రావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా ఫండ్స్ వచ్చింటే ఈ పనులు కూడా అన్నీ జరిగిపోయేవి. మీకు తెలుసు, ఇప్పుడు మీ హయాంలోనే మీరే బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, మిస్యూజ్ చేసుకున్నారు. సరే వైసీపీకి ఫండ్స్ ఇచ్చినామంటున్నారు, మీరు బీజేపీనే కదా, బీజేపీ వాళ్ళకి ఫండ్స్ అలొకేట్ చేయరా? కూటమినే కదా ప్రభుత్వం. తీసుకొని రండి సార్, మైనార్టీ పనులు చేపియండి, ఎస్సీ పనులు చేపియండి, బీసీల పనులు చేపియండి. ప్రతిసారి ఆయన చేయలేదు మీరు చేయండి సార్. ప్రజలు కూడా విసిగిపోయినారు పాత మాటలని. ఏమన్నా ప్రశ్న, వాన పడలేదంటే సాయి ప్రసాద్ రెడ్డికి తెలుసు, ఎండ రాలేదంటే సాయి ప్రసాద్ రెడ్డికి తెలుసు. అది ఏంది సార్, విసిగిపోయినారు ప్రజలు. చాలు, ఇంకా మీరు ఏదైనా చేసి చూపించండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఇంకేమన్నా